ఇంతకుముందు ప్రధాని మోదీ గారు ఏదైతే వ్యాఖ్యానించారో మహిళా బిల్లుకు సంబంధించి అడ్డుకుందని చెప్పారో, ఇక్కడ ఈ పత్రికలో 50% ఫార్ములాతో దక్షిణాదికి మేలే అనే విధంగా ఒక ఆర్టికల్ రాసేది. ఒకసారి చూద్దాం. ఇది ఒక అభిప్రాయం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 50 ఏళ్ళు పూర్తి కానున్న సందర్భంగా 96 సెప్టెంబర్ 13న మహిళా ఎంపీలందరూ పార్టీలకు అతీతంగా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ సాధించేందుకు ఏకతాటిపైకి వచ్చారు. ఎప్పుడు ఇది? 96. అంటే 96 అంటే ఆల్మోస్ట్ ఆల్ మన ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల్లో భాజపా ఉన్నప్పుడు. లోక్సభలో విషయంపై గలమెత్తారు. మహిళా బిల్లును జాయింట్ కమిటీకి పంపడంపై దివంగత నేత సుష్మా స్వరాజ్ దేశ మహిళలపై జరిగిన భారీ కుట్ర అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు భాజపా కేంద్ర మంత్రిగా కూడా ఉండేవారు సుష్మా స్వరాజ్, పవర్ఫుల్ లీడర్. ఎందుకంటే తెలంగాణ ప్రకటించినప్పుడు కూడా పెద్దమ్మ సోనియా గాంధీ, చిన్నమ్మ సుష్మా స్వరాజ్ అని కూడా ఆమెను కీర్తించారు చాలామంది. సో ఆవిడ కూడా మద్దతు తెలిపారు ఆ టైంలో. జాయింట్ కమిటీకి పంపి వెంటనే లోక్సభను రద్దు చేశారు. దీంతో మళ్ళీ మహిళా బిల్లు పార్లమెంటు ముందుకు రావడానికి 27 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. దివంగత నేత సుష్మా దేశ మహిళలకు జరిగిన భారీ కుట్ర అంటూ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. అంటే మరలా అక్కడ కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలే ప్రయత్నించాయి. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు తిరిగంతా ఇండియా కూటమి వాళ్ళు, అంటే కాంగ్రెసు, టీఎంసీ, డిఎంకే వీళ్ళందరూ దాన్ని ఏమంటారు, బేద కన్నీరు, ఏదో ముసలి కన్నీరు అంటారు, అది కారుస్తున్నట్టుగా అనిపించట్లేదు, బేద ఏడుపులు అంటారు. అంటే వీళ్ళే అడ్డుకుని అన్నీ చేసేసి మహిళలకు, ఇక్కడ చూడండి మీకు ఒక వార్త చూపిస్తాను. ఇక్కడ కూడా ఆయన అంటే ఏ స్థాయిలో మాట్లాడుతున్నారు. వీళ్ళే అడ్డుకొని వీళ్ళే సఫలీకృతం కాకుండా చేసేసి పైపెచ్చు ఎన్డీఏ భాగస్వామి. ఇక్కడ చూడండి, మహిళా రిజర్వేషన్పై మోదీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ అంటున్నారు మహిళా రిజర్వేషన్పై మోదీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలట. అడ్డుకునేది వీరు, పైపెచ్చు మోదీ ఇది చేసుకోవాలట. ఇప్పుడు గతంలో కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ముందుకు తీసుకొచ్చింది ఇదే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు. మరలా ఇప్పుడు కూడా 2026 అంటే ఆల్మోస్ట్ 96, 2026 చూడండి ఎన్నేళ్ళు, అంటే 30 ఏళ్ళు, ఆల్మోస్ట్ 30 ఏళ్ళ తర్వాత మరలా ఈ తెర మీదకి రావడం జరిగింది. ఇప్పటికీ అది ఎందుకు అడ్డుకుంటున్నారు అంటే తిరిగి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మహిళా రిజర్వేషన్పై ప్రధాని మోదీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి, ఆయనే పెద్ద శత్రువులా తయారయ్యాడు, విలన్లా ఉన్నాడు, రకరకాల స్టేట్మెంట్. ఇంకా అంటే వీళ్ళకి ఏదైతే దుమ్మెత్తి పోస్తున్నారో అది అర్థమైపోయి ఎవరో ఒక 2-3 మహిళల్ని కలిసేసి వాళ్ళ గిరిజన మహిళలను వాళ్ళకి ఆదుకుంటున్నాము, వాళ్ళకి హెల్ప్ చేసేస్తున్నాము, అది ఇది అని చెప్పేసి ఇక్కడ మరొకసారి మోదీ పైన విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం 2023లో నారీ శక్తి వందన అభినయం బిల్లు తీసుకొచ్చింది. 34 నాటికి రిజర్వేషన్ అమలు కావాల్సి ఉండగా 29 నాటికి మహిళలకు హక్కులు కల్పించాలనే సదుద్దేశంతో ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసి రాజ్యాంగ సవరణ తీసుకురావాలని మోదీ ప్రభుత్వం చూసింది. కానీ స్వార్థ రాజకీయ కుట్రల వల్ల దేశ జనాభాలో 50% ఉన్న మహిళలకు చట్టసభలో 33% రిజర్వేషన్లు కల్పించి డీలిమిటేషన్ ద్వారా మరిన్ని ఎక్కువ సీట్లు పోటీ చేసే అవకాశం చేజారింది. స్పష్టంగా రాశారుగా. ఎక్కడ కూడా మరలా అదే చెప్తున్నాను, జనాభా ప్రాతిపదికన అయితే ఉమ్మడి ఉత్తరప్రదేశ్ తీసుకుంటేనే 24 కోట్లు ఎంతో ఉన్నారట. అంటే ఒక ఉత్తరప్రదేశే సౌత్లో ఉండే 4 రాష్ట్రాల జనాభాకు సమానం ఆల్మోస్ట్ ఆల్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి ఒక 9 కోట్లు, తమిళనాడు ఒక 7 కోట్లు, అంటే 9, 7, 16, కేరళ, కర్ణాటక కలిపి మరొక 10 కోట్లు వేసుకొని పోని, అంటే 26, మరొక 27, 28 కోట్లు, అంటే ఉత్తరప్రదేశ్ 24 కోట్లు. ఆ ప్రకారం చూస్తే 4 రాష్ట్రాలకి ఒక 100 లోక్సభ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా. సౌత్లో 4 రాష్ట్రాలకి 100 లోక్సభ స్థానాలు వస్తే ఒక్క ఉత్తరప్రదేశ్కే 80 లోక్సభ స్థానాలు వచ్చేస్తాయి జనాభా ప్రాతిపదికన అయితే. కానీ ఇక్కడ ప్రపోర్షనేట్గా అన్నిటికీ పెంచుకుంటూ వెళ్తున్నారు. అలా అన్నిటికీ పెంచుకొని వెళ్ళడం వల్ల ఎవరికి ఇబ్బంది ఉండదు. ఏదైతే దక్షిణాదికి ప్రాభవం తగ్గుతుంది, దక్షిణాదికి మెజార్టీ తగ్గిపోతే లోక్సభలో ప్రశ్నించలేరు, మనకు రావాల్సిన ప్రాజెక్టులు, మనకు రావాల్సిన పథకాలు లేదా మనకు రావాల్సిన డెవలపింగ్ ఆగిపోతుందని భ్రమపడి భయపడి ఏదో సాగు చెప్పి అడ్డుకున్నారో, ఇక్కడ 50% అనేది అన్నిటికీ 100 ఉన్నవి 150 అవుతున్నాయి, 40 ఉన్నవి 60 అవుతున్నాయి, 20 ఉన్నవి 30 అవుతున్నాయి. అంతే కదా, 50% పెంచుతూ పోయారు కదా. మీకేంటి నొప్పి? సో క్రెడిట్ పేరు ఎక్కడ భాజపాకు వచ్చేస్తుంది. మన అలాంటప్పుడు కాశ్మీర్ లాంటి ఆర్టికల్ 370 అలాంటి ప్లాన్ చేయాల్సింది, అక్కడ చేత కాదు. పోనీ డిమానిటైజేషన్ చేశారు, అదేమైనా చేయగలగరా? అది చేత కాదు. ట్రిపుల్ తలాక్ చేశారు, అదేమైనా మీకు చేత అయిందా? అది చేత కాదు. అయోధ్య రామ మందిరం
అసలు అసలు ఇవన్నీ ఒక ఎత్తు, అదొక్కటి ఒక ఎత్తు అండి. చేయగలరా? హిందుస్థాన్ జై హింద్ అనడానికే మీకు నోరులు రావు, ఇవన్నీ ఎక్కడ చేస్తారు? సో మొత్తం మీద ఇవన్నీ కూడా చూస్తే మరొక్కసారి భాజపా ప్రభుత్వమే దీన్ని ఎలాగైనా సఫలీకృతం చేస్తుంది. దేశ జనాభాలో 50% ఉన్న మహిళలకి 33% చట్టసభలో రిజర్వేషన్ కల్పించలేకపోతుంది అనేది ఒక ఆవేదనతో కూడిన అంశం.